ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ధాన్యం కొనుగోలుకు సుతిలీతాడు నుండి రవాణా ఖర్చుల వరకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోందని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని ఆ సేవలకు కేంద్రం కమిషన్ ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా భేషజాలు వీడిచిన మాట ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోసా బీజేపీ భరోసాయాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇది వాస్తవం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయడంలో ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా మేము చెప్పడం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. వాళ్ళ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే క్షమాపణ చెప్పిండు. మేము దానికి సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది. భేషజాలకు పోకుండా ఇప్పటికైనా అందరు కలిసి సమన్వయంతో యుద్ధ ప్రాతిపదన కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటిచ్చారు కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ విమర్శలు 10 విమర్శలు కాకుండా వెంటనే యుద్ధ ప్రతిపాదన ఈ కొనుగోలు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.